ఈ సినిమా మాత్రం ఏమనకొట్టినా నాకు ఆ మ్యూజిక్ మాత్రం నేను ఈ సినిమా ఈ రేంజ్కి రావడానికి ముఖ్య కారణం ఈ సినిమాకి హీరో ఎవరంటే తమన్ గారు అని చెప్తా. తమన్ నేను నిజంగా గ్రేట్, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. ఈ సినిమాకి హీరో ఎవరంటే తమన్ గారు 100% తమన్ గారు. దాని తర్వాత సుధీర్ గారు, ఆయన డైరెక్షన్ ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే ఈ అక్కడ ఉంటుంది, అంత మంచిగా ఉంది ఆ సినిమా. నిజం చెప్తాను, ఆ కత్తి సీన్ నేను ఇంకోటి చెప్తున్నా మర్చిపోయినా, సినిమా కన్నా గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కొడికా ఏం తీసిండనా. నీ హెయిర్ స్టైల్ కన్నా బాగుందన్నా, నీ హెయిర్ స్టైల్ కన్నా బాగుంది. ఆ ఎంట్రీ సీను 100 కోట్లు 2000 కోట్లు ఇవ్వచ్చు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఏంది అది అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారతదేశంలో ఎవడన్నా తీసిండా? తీయలే. ఇట్లుంది అక్కడ చూస్తుంటే నాకు ఇక ఈ గూప్ జోమ్ అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడంగానే గూప్ జోమ్ ఇట్లా ఉంటుందా అనిపించింది. ఈ థియేటర్లో పోతే, ఆ సినిమాల్లో పోతే ఆ బెంచ్లు ఇరిగిపోయినాయి. పాపం ఆ సినిమా ఓనర్కి ఎంత నష్టం అవ్వచ్చు. దయచేసి అట్లా చేయకండి. కాబట్టి అట్లానే ఉంటుంది. ఒక్కొక్కడు ముళ్ళ కంచెలు పెట్టి పైన పోయి డ్యాన్స్ చేస్తారు అభిమానులు. అదే కదా కావాల్సి, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎలిగెన్స్ సీన్లే కదా కావాల్సింది. స్టోరీ లేదని చెప్తే మీ కర్మయ్య కాదు. యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడకండి, దయచేసి చూడకండి. చూసే వాళ్ళని చూడనివ్వండి 100%. మీరు ఎట్లాగో దొంగచాటుల కండువా ఇట్లాంటి కండువా వేసుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు ముసుగులో వచ్చి చూస్తారు. ఆ గాడిదలు పోయి ట్రోలింగ్ చేస్తారు. మీరు ట్రోలింగ్ చేసినా ఏం చేసినా మా దగ్గర దమ్ముంది, కంటెంట్ ఉంది. మా సినిమా 100% ఎక్కడ అడుగు చూసారా పవన్ చూడండి, పవర్ చచ్చిపోతా. 15 సంవత్సరాలైంది, తల లేదు పోయి రక్తపాతం ఘోరం. చూడు జుట్టు మొత్తం రాలిపోయింది. చూడు పడతాలు వచ్చేసి ఓడికైతే పడతాలు వచ్చేసి పిక్కొని సినిమా చూసి వైలెన్స్ మొత్తం వైలెన్స్ ఇదే కదా మాకు కావాల్సింది, అదే కదా ఫైట్లు కావాలి, డైలాగులు ఇచ్చి పడేసిండు. మ్యూజిక్ డైరెక్టర్ తమనన్నా నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. తమనన్నా ఏఆర్ రెహమాన్ ఎక్కడ చూసినా ఓజీ అన్నారు. కాబట్టి తమనన్నా నీకు మాత్రం మేమంతా నీకు థ్యాంక్స్ చెప్తారు. సుజిత్ గారు డైరెక్టర్ అన్నా, ఏం డైరెక్టర్ అన్నా, రాజమౌళి కంటే భయ్యా. రాజమౌళి శంకర్ పక్క దేశాల్లో సినిమాల్లో ఎక్కడ చేసింది భయ్యా. ఏంది భయ్యా ఇది సినిమా చూస్తున్నా సేపు భయ్యా. నేనైతే దాంగునేసి థియేటర్ లో సినిమా హైలైట్ కదా. సినిమా పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అయితే ఇంకోటి గంభీర సినిమాలో కూడా రండి. ఒకటి మన చిలక దిక్కులు ఆజా అబ్బా ఏదన్నా నీ రొమాన్స్ గానే ఏమన్నా రొమాన్స్ పెద్ద ఫ్యాన్ అన్నా. బాగా చేసిండు ఆజా చెప్పి బాగా చేసిండు. సమ్మర్ లో తాగాలి లెమన్ బీజంతో పైకి పోయేలా చేశాడు మన తమన్. పిచ్చిగా ఉన్నది. తమన్ గారు రికార్డు కొట్టిందన్న. తమన్ గారు నిజంగా మిస్సింగ్ మొత్తానికైతే లేచిపోయాయి. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు విజయ్ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ అన్నట్టు చాలా బాగా చూపెట్టారు. మొత్తానికైతే అసలు ఏంటి కళ్యాణ్ బాబు ఆ కల్ట్ ఫ్యాన్ చూస్తాను పిచ్చెక్కిపోతుంది మనకైతే. అసలు పిచ్చిగా ఉంది సినిమా అయితే. పిచ్చ నా కొడుకులు లోపల మొత్తం పిచ్చెక్కిచ్చేస్తారు. మొత్తానికైతే ఆ ఫ్యాన్స్ నేను కూడా పిచ్చ నా కొడుకులు అయిపోయినా. లోపల పోయిన తర్వాత పెద్ద పిచ్చ నా కొడుకులు అయిపోయి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయినా. అసలు నేను అసలు మొత్తం రెబల్ స్టార్ ఫ్యాన్. కానీ ఈ సినిమా పవర్ స్టార్ రెబల్ స్టార్ ఇద్దరు ప్రభాస్ కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయాడు. ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయిండు. బాలయ్య బాబు అన్నట్టు అది కోటర్ కాదు. మొత్తానికైతే పిచ్చెక్కిచ్చేసాడు. మొత్తానికైతే సినిమా ఇరుగా తీసేసిన సినిమా మాత్రం స్టార్లకే స్టారు, రెబల్ స్టారు ఇచ్చి పడేసాడు మన పవర్ స్టార్. సినిమా లోపల ఎంజాయ్ చేస్తున్నారు, మామూలు ఎంజాయ్ కాదు బ్రో. అసలు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చి పడేసాడు. అసలు
ఓజస్ గంభీర ఓజస్ గంభీర ఇచ్చి పడేశాడు. వాచి ఎగిరెగిరి పడుతున్నావు, నిన్ను ఎలా కిందికి దించాలో నాకు తెలుసు అన్నట్టు ఆ డైలాగ్ బాగుంది. ఇంకా ఓమీ డైలాగ్ అయితే పిచ్చెక్కిచ్చేశాడు. డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుస్తున్నా నీ ఓమి అన్నట్టు పిచ్చిగా ఉంది. అసలు కార్ల రేసింగ్ పిచ్చున్నాడు అజిత్. ఈ మూవీతో బాలీవుడ్ యాక్టర్ తలదన్న చేశాడు మరి సుజిత్ అన్నట్టు. ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాము. ఆయనని బాధ పెట్టలేదు, మమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళు. మా మెగా ఫ్యామిలీని బాధ పెట్టారు. ఎన్ని రీయూనియన్స్ జరిగినా ఎందుకంటే ఒక ఇంట్లో శుభకార్యానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇలాంటి వాటికి వెళ్ళారు వాళ్ళు. ఆయన వెళ్ళారు కళ్యాణ్ గారు, ఎందుకంటే మా కళ్యాణ్ గారు అది కళ్యాణ్ బాబు అంటే. ఆ తప్పు ఒకసారి చేస్తేండి, 2 సార్లు చేస్తేండి, తప్పు జరిగిపోయింది అయితే నాకు తప్పు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా మేము యాక్సెప్ట్ చేయాలి కదా. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎవరైనా చేసుకుంటా అంటే చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఎవరు నెగిటివ్ చేస్తారు దేనికి? ఓజీకి నెగిటివ్ అదే డిజాస్టర్ అవుతున్నా అన్న వాళ్ళు గుడ్డోళ్ళు, చౌడోళ్ళు, మూగోళ్ళు అంతే కదా. చౌడోళ్ళు, మూగోళ్ళు, గుడ్డోళ్ళు అంటే మూగోళ్ళు కాదు, నోరుంది అనుకుంటా. వాళ్ళకి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు అనుకుంటా. అందుకే బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి చూసారంటే మీకు అర్థం. నేనైతే అదే చెప్తాను. అన్నారు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నమాట. ఆయన రేంజ్ అలా ఉంటది అన్నమాట. ఎన్ని అనుకునే వాళ్ళు 100 అంటారండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఏం చెప్పారు, నేనేం బంగారాన్ని కాదు అందరికి నచ్చడానికి అని, నన్ను నచ్చే వాళ్ళు ఉంటారు, నా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు అని చెప్పారు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా తీసినట్టుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు సినిమా తీయకపోయినా కానీ పర్వాలేదు, ఈ సినిమా చూసి బతికేయచ్చు ఫ్యాన్స్. గుడి కాదు బ్రో, నేను ఒకటే చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి 2 అన్నలు, మెగాస్టార్ గారు, నాగబాబు గారు. ఈ రోజు నుంచి 2 తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళలాగే, ఒకటి తమన్ ప్లస్ సుజిత్. ఆ రేంజ్ లో ఉంది సినిమా. థ్యాంక్ యూ. ఓజీ అంటే గూజీ బంప్స్ అంతే. వాయమ్మో క్లైమాక్స్ మామూలు అయితే అర్థం కాదు. ఇంతకుముందు ఎవడో డిగ్రీ అంటే డిగ్రీ కాదు, డబ్బులు పిహెచ్డి చేసి రావాలి అర్థం కావాలంటే. కానీ ఏముంది మళ్ళా దానికి ఓజీ 2 ఉంది. 2 కోసం వెయిటింగ్, బట్టలు దించుకొని వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. చరిత్ర కాదు, ఇంకో 10 సంవత్సరాల చరిత్ర తిరగరాసింది ఓజీ. సుజిత్ ఒక ఫ్యాను ఒక హీరోని డైరెక్టర్ చేస్తే ఎట్లుంటుందో అబ్బా అట్లా చూపించుండు సుజిత్. ఇగో ఏదైనా పని చేసేటప్పుడు మంచి అంటే చెడు వాడు పుట్టినంతోనే చెడుగా పుట్టాడు. నెగిటివ్ గా చెప్పడానికైనా వాడు పుట్టినాడు కాబట్టి వాడి గురించి మనం బాధపడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. సినిమా ఓవరాల్ ఎట్లా ఉంది? ఇంతకు ముందు పవన్ యాక్టింగ్ కి ఈ యాక్టింగ్ కి అసలు ఇమాజినేషన్ కూడా చేయలేం. సూపర్ అంటే సూపర్. నాకు నచ్చిన డైలాగ్ అంటే జిమ్కా 80 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, అదే పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కానీ పులికి జింక దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం వల్ల దొరుకుతుంది. సో పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో అందరికి దడ ఉట్టించుండు, రికార్డులన్నీ బ్రేక్. అయితే 100 ఎక్కడ ఒక్క ఫ్యాన్ మీరు ఇంతమంది చూడండి, ఏ ఒక్క ఫ్యాన్ కూడా ఒక్క విషయంలో డిసప్పాయింట్ అవ్వడు. ఇప్పుడనే కాదు, మీరు ఒక 10 డేస్ తర్వాత వచ్చినా సరే ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఓన్లీ డిసప్పాయింట్ అయ్యేది న్యూట్రల్ ఆడియన్స్. ఎందుకంటే ఆ వైలెన్స్ అయినా లేదా ఆ స్టోరీ అయినా సరే పెద్ద వాళ్ళు కనెక్ట్ అవ్వకపోవచ్చు. డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. ఇంకొక 12 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమా అయితే. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. బట్ అన్నట్టు ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ స్టోరీ వైజ్ గా ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఖుషి ఎలా అయితే మనం ట్రెండ్ సెట్ చేసిందో, ఒక లవ్ స్టోరీ, ఆయన ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చేసి లేదంటే ఒక ఇండస్ట్రీ రికార్డు తిరగరాశాడు, అదే రేంజ్ లో అయితే ఒక మాస్ సీన్స్ వేసుకుంటే అలా ఒక ఇండస్ట్రీ రికార్డు తిరగొడతాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ వైజ్ గా ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాహుబలి దగ్గరలో కాదు, బాహుబలి బీట్ చేసేది తెలుగు రాష్ట్రంలో అయితే. పుష్ప 2 కానీ చాలా బాగుంది ఎలివేషన్స్. అది స్టోరీ వైజ్ అది అందులో ఏం లేదు స్టోరీ, ఇందులో కూడా స్టోరీ ఏం లేదు. బట్ ఎలివేషన్ చాలా కొత్తగా ఉంటాయి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయన మేకింగ్ అయినా
ఫ్యాన్స్ గురించి ఏదైనా చెప్ప, వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారంటే మావి ఒక బిట్ సాంగ్ చెప్పొచ్చు. రోజు జానీ ప్లస్ తమ్ముడు అనేది చొక్కాలు చంపుకుంటారు నైట్ శ్రీరామ్ మామూలుగా మా దాంట్లో ఎలా పని చేస్తుందంటే ఏ వీడియోలో పొలిటికల్ పెడితే వెంటనే రావట్లేదు, స్లోగా ఎక్కుతుంది. ఆయన స్టామినా అని ఆయన స్క్రీన్ ప్లే గురించి వాడుకోవడానికి చూసాను తప్ప ఒక స్టోరీ ఒక సినిమా వైజ్ గా అయితే కొంచెం డిసప్పాయింట్ అని చెప్పవచ్చు. కొంచెం కూడా సినిమా ఇటువంటి సినిమాలు అయితే 100 రోజులు ఆడాల. పవర్ స్టార్ మామూలు సినిమా ఓజీ మాత్రం ఎక్కడికెళ్ళా ఓజీ, ఎక్కడికెళ్ళా అటు ముంబైలో కలకత్తాలో ఓజీ, ఎక్కడికెళ్ళా ఓజీ ఓజీ ఓజీ. ఏం సినిమా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా చూసాను, టికెట్ ఎదుగు ఈ టికెట్ 300 రూపాయల టికెట్ మన అది సత్యం థియేటర్లో ఆలోచన థియేటర్లో చూసాను. రాత్రి 2 సినిమా రిలీజ్ అయింది. అంతకంటే ముందు చూసాను. చాలా 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 బాగుంది. ఏం సినిమా లుక్ అయితే అదిరిపోయింది. సినిమా మాత్రం నేను కూడా సినిమాలో హీరో 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 అవ్వాలని వచ్చాను. నేను సినిమాలో హీరో అవ్వాలా. పవర్ స్టార్ మా దేవుడైన జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. సినిమా అయితే అదిరిపోయింది. ఓజీ మాత్రం చాలా 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 బాగుంది. లుక్ అయితే పాతాలకు నాకు తెక్క ఉంది, నాకు ఒక లెక్క ఉంది. అది ఇక్కడ చెప్తాను, అది అక్కడ చెప్తాను. నేను ఎవరిని చంటుకోరండి, చంటుకోరండి నా తాయలకు అందరూ నన్ను ఒరే ఇలా రారా 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 ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా నా లెవెల్ నరేంద్ర మోడీకి వెళ్ళాలి. నేను ఎవరిని పాలు తాగినా చంటుకోరండి. ఓజీ మాత్రం సినిమా అయితే లుక్ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బ ఎక్కడికి వెళ్ళినా ఓజీ 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 మాత్రం చాలా చాలా బాగుంది. ఓజీ అన్న, ఓజీ సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓజీ సినిమా నా గుండె మీద ఒట్టు. ఓజీ సినిమా హిట్ హిట్ అన్న. ఎన్ని రోజులైందన్నా ఇలాంటి సినిమా చూసి అన్న, ఎన్ని రోజులైందన్నా ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా చూసి వచ్చి అన్న. సినిమా ఓజీ అన్న ఎక్సలెంట్ అన్న, సూపర్ హిట్ అన్న. 2000 కోట్లనా, 2000 కోట్లు క్రాస్ చేస్తుంది. 100% పక్కా అన్న. నేను నా గుండె మీద ఒట్టేసి చెప్తున్నా, 2000 కోట్లన్న. మ్యూజిక్ ఇచ్చి పడదాయి అన్న తమన్నా ఏం మ్యూజిక్ అన్నది. ఆ డైరెక్షన్ అన్న పవర్ స్టార్ అన్నకు కావాల్సిన మ్యూజిక్ అది కరెక్ట్ సింక్ అయింది. ఒక్కసారి సినిమా చూస్తే మీకు తెలుసదనా. నెగటివ్ ట్రోల్ ఎవరు చేయొద్దన్న, దయచేసి 2 చేతులతో మొక్తాన్నా. నా గుండె మీద ఒట్టేసి సూపర్ హిట్ అన్న సినిమా. ఒక్కసారి రండన్న, థియేటర్ లో సీట్లు చినిగిపోయినాయి, అరిసి గొంతుపోయింది. నా గుండె మీద ఒట్టు, ఓజీ సినిమా హిట్ హిట్ అన్నా. తమన్ బీజం, సుజిత్ డైలాగులు, పవన్ అన్న మరాఠీలో హిందీలో జపాన్లో చెప్పిన ప్రతి డైలాగ్ బాగా అనిపించేస్తుంది. అలాగే సుజిత్ని ఇంటికి పంపించేద్దామని చూసారు. 3వ సినిమా సాహో ఏమో చేసిండు. అరే సాహో ఏం చేయలేరు భయ్, మస్తు స్టైలిష్ గా తీసిండు. ఆ సినిమా వల్లనే ఈ రోజు సుజిత్ కి అవకాశం వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. మర్చిపోయిన కాక సుజిత్ జీత్ గయా, తమన్ మన్ బర్ గయా, పవన్ వన్ మ్యాన్ ఆర్మీ. ఈ ముగ్గురిని కలపటానికి, ఈ 3 కళ్ళని కలపటానికి త్రివిక్రముడు వీళ్ళని కలిపాడు. ఆయన సాహో సినిమా చూసి ఒక్కసారి సుజిత్ సినిమా తీయండి అని చెప్పిండ. ఆ త్రివిక్రముడు ఈ ముగ్గురిని కలిపి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. వండర్ఫుల్ మూవీ, కిరాక్, అసలు ఎక్కడ ఏం మైనస్ లేవు. చాలా బాగుంది. పాపతో సన్నివేశాలు కానీ, ప్రియాంక అరుణ్ మోహన్ తో ఉండే ఆ కొద్దిసేపు ఉన్న సన్నివేశంలో ఒకసారి ఒక లెటర్ చదివే సందర్భంలో ప్రకాష్ రాజ్ కనబడుతున్న సందర్భం, ఆయన లెటర్ చదివే సందర్భంలో మనకు గుండె చప్పుడు వినపడుతుంది, కంట నీరు వస్తుంది. ఆ ఎమోషన్ కి బీజము, ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి బాగుంది. కొనిదెల ఫ్యామిలీలో సుజిత్ ఎంటర్ అయ్యాడు. ఇక్కడ నుంచి కొట్టుకుంటా పోతానే ఉంటాడు. సుజిత్ని ఇంటికి పంపిద్దాం అన్నలకు ఒక్కడే చెప్తున్నా, సుజిత్ సుస్సు పోపించిండు, జీత్ విజయం సాధించిండు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలి. ఆ కత్తి తిప్పుడు, నరకుడు ఏ విధంగా మీకు కనెక్ట్ అవుతుందో ఎమోషన్ గా కానీ, వైలెన్స్ కానీ ఏ విధంగా. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాలో వైలెన్స్ ఉంటే బాగా నచ్చుతుంది. ఆ వైలెన్స్ ఎలా నచ్చుతో మీకు కనబడుతుంది. థియేటర్లో అరుచుడు కాదు, సైలెంట్ గా కూర్చుంటారు, భయంతో వణుకుతూ కూర్చుంటారు. ఎక్కడ అరిస్తే మనం ఒక డైలాగ్ మిస్ అవుతామో, ఒక ఎమోషన్ మిస్ అవుతామో, ఒక సన్నివేశం మిస్ అవుతాం అని సైలెంట్ గా కూర్చొని థియేటర్లో సినిమా అయిపోయేంత వరకు. కాక ఒకటి చెప్తున్నా, సినిమా అయిపోయినాక పేర్లు పడ్డాక టోటల్ పేర్లు కంప్లీట్ అయిపోయే వరకు కూడా కూర్చోవాలి. ఎండింగ్ లో ఒకటి ఉంటుంది, మీకు అది చూసి బయటకు రండి. చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఆల్రెడీ నేను నైట్ మనం చూసాము 9 o'clock వైజాగ్లో చూసాము. చాలా బాగుంది. మెయిన్లీ నేను ఇక్కడికి మళ్ళా మూవీకి రావాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్ ఆ రకంగా మ్యూజిక్ ఇచ్చాడు. మనోడు ఎవరైనా మూవీ చూడకపోయి ఉంటే రండి, వినోద్ తమన్ కోసమైనా రండి. ఆ మాత్రం మ్యూజిక్ డైరెక్ట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? చచ్చిపోతావన్నా నువ్వు థియేటర్లో కనుక కూర్చుంటే. నువ్వు
గుత్తా తెగించిండు అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ అసలు మీరు అసలు థియేటర్ లో కూర్చోడు అసలు ఆసం అన్న ఆసం అసలు